నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే అండి, కానీ పెళ్లి చేసుకుని మాత్రం పక్కా ఊరోడిని. ఈ సీట్ లో మీరే ఉంటారు అందరూ. సో ప్లీజ్ డోంట్ స్టాప్ డ్రీమింగ్. ఇంగ్లీష్ కరెక్టేనా? తిడతాది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంగ్లీష్ రాదు కదా, ఇందాక అన్నది కదా ఊరోడిని అని చెప్పి. రోజు ఇంత దూరం వచ్చేసాం బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెళ్ళి ఏం జరిగింది దేవసేన? ఎవడో వచ్చిండు బాత్రూమ్ లో సంతోష్ సబ్బు ఎత్తుకొని పోయిండు. 35 రూపాయలు ఇప్పుడు కొనాలని 35 రూపాయలు కావాలి, లేకపోతే అడకనే వచ్చు కదా వాడు. ఓజీ పండుగ శుభాకాంక్షలు. పాల్తుముండా పాల్తులంజి వచ్చింది. నీ వల్ల ఇంకా 10 మంది నేర్చుకుంటారు పాల్తులంజి. అర్థమైందా? దిమాకుందా? దిమాకుంటే అర్థం చేసుకో. అక్కడ ఎవడో ఉన్నాడు బే. అక్కడెలా పెట్టారా? పట్టు ఆకలుంది, పెట్టు మెట్టు ఎక్కుతారా, పేరు పత్తాలేనో నిర్దా అడ్రస్ అయితే కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి అసలు? అది రీలు అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇది ఇంటర్వ్యూ. రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. వేసుకోండి అమ్మా, వేసుకోండి. తాళి కట్టి హాస్పిటల్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళొచ్చి తాళి కట్టినా. నాకు ఇలాంటి మాటలే పువ్వు మట్టెక్కుపోతాయి, అందుకే దిశా చట్టం పెట్టారు. దిశా చట్టం. నాకు ఒక తెలుగు అబ్బాయి కావాలి. తెలుగు అబ్బాయి కావాలా మీకు? ఐఎమ్ సింగిల్, ఐఎమ్ ప్రాపర్ సింగిల్, ఐఎమ్ సింగిల్ పర్సన్ లైక్ హెల్. ఓకే, ఐఎమ్ ప్యూర్ సింగిల్ గాయ్. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. బాగుంటే మన ఇద్దరు లైఫ్ బాగుండాలి, లేదా ఇద్దరు లైఫ్ నాశనం అయిపోవాలి. నీ తల్లి ఇందాక నువ్వు నా మీద పడినావు, అందుకే నేను ఇట ఊరు విడిచిపెట్టబోయేది. నేను అందుకే నీ ఫ్యామిలీలో హీరో ఎవరు నీకు అని అడిగితే ఎవరి పేరు చెప్తావు? లవ్ యూ బచ్చే, లవ్ యూ బచ్చే. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగు పట్టము గట్టిన వెనుకటి గుణమేళమానో వినరా సుమతి. దీని భావం ఏమిటంటే, కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసిన తన బుద్ధి ఎలా మారదో, అలానే చెడ్డవానికి ఎంత మంచి పదవిని ఇచ్చినా, ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి అలానే మారదు. మండదా మండదా అక్క, మండదా చెల్లి. జిలేలమ్మ చిట్ట నీ చేతిలో నా వట్ట, కిలో పాల పిట్ట నేను మంగపెట్టి కొట్ట. జ్వరం వస్తుంది, తగ్గినాక లేచిపోదాం, ఆగరాదు. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత. ఫ్రెండ్స్ చెప్పురు మీరే ఎప్పుడు, నా ముద్దలకేమిది, నా లంచప్పులకేమో, నా గంటకేమిది, నా లంచకేమిది, ఏం గేమ్ రా ఇది? అసలు రష్మిక ఫ్రమ్ చలోటు ఇప్పటి వరకు ఎంత ఎదిగిపోయావు. వాళ్ళని ఎస్పెషల్లీ బన్నీ అండ్ కాజోల్, నేను ఇప్పుడే వర్క్ చేశాను. కాజల్ మర్చిపోతారా? పూర్ణ గారు అయితే బాగా పెర్ఫార్మ్ చేస్తే దగ్గర పిలిచి బుగ్గను కొరుకుతారు సార్. ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే ఎవ్రీ ఆడియో ఫంక్షన్ అందరూ ఒకటే చెప్తుంటారు, నా కెమెరామెన్ థ్యాంక్ యూ, నా టెక్నీషియన్ థ్యాంక్ యూ, నీ థ్యాంక్ యూ, ఆ థ్యాంక్ యూ. బోర్ కొట్టేస్తుంది, మహా బోర్ కొడుతుంది. ఎవరు చూసినా అదే చెప్తారు, కానీ నేను అదే చెప్పబోతున్నాను. కింద బాల్, పైన బాల్, లౌడెక్ బాల్. మా అమ్మం తిప్పాము, మా బతుకు, మా నాన్న, కానీ నీ కూతురు ఎప్పుడా అలాంటి అమ్మాయిని బంగారు పుక్క
ఇప్పుడు నెత్తి నెలకి దెంగేస్తా. నీ మీద నాకు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. నా పని నన్ను చేసుకోనివ్వండి లేట్ అయినా కూడా నువ్వు ఇక్కడే ఉండు. సార్. ఇంట్లో వాళ్ళు వేచి చూస్తున్నారు. ఇంత లేట్ ఎందుకు అయింది? ఆఫీస్ లో పని ఉండింది. నేను తప్పు చేయలేదు. ఇది నిజమా? మన జీవితం మారబోతుంది. నేను నా కొడుకు. నేను రా నీ కారాన్ని. నన్ను ఎక్కువ తింటే కడుపులో మండుతాను, ఇంకా ఎక్కువగా తింటే గుద్దలో మండుతాను. ఇదేంద్రిద్యా ఆపరిచినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు రోజుకి బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదు పనులు తొప్పిరిద్యా. చా మానేస్తాను నుంచా. వద్దు ఈ పనులా ఈ ఒకసారి తట్టేద్దాం. మా ఊర్లో మేము ఇలాగే కూర్చుంటాం. ఇగో మా ఊళ్ళకి ఇట్లా కాలు పైకి పెట్టి కూర్చుంటాం.